ఒక్క సింపుల్ మాటతో ఇండియన్ సినిమా మొత్తాన్ని మళ్ళీ చర్చలోకి తెచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన అన్నమాట ప్రభాస్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సాధారణంగా ఒక డైరెక్టర్ ఈ మాట అంటే పెద్ద కాంట్రవర్సీ ఏం కాదు, కానీ ఈసారి మాత్రం వేరు. ఎందుకంటే ఇండియా అన్న పదం ఉన్నప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్ సైలెంట్గా ఉండరు కదా బ్రో. సోషల్ మీడియాలో వెంటనే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టేశారు. కంపారిజన్ వీడియోలు పెట్టేస్తున్నారు. షారుఖ్ ఖాన్ రేంజ్ అది, ఈ రేంజ్ ఇది, దీనికి తీసుకొచ్చి మన ప్రభాస్ని కలపడం ఏంటి అని చెప్పి ఇలాంటి టాపిక్ అయితే మొదలైపోయింది. మరి ఎందుకు ఇప్పుడే ఈ టాపిక్ వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ప్లాన్ ఇప్పుడే జరుగుతుందన్నమాట. మ్యాటర్ ఏంటి అంటే షారుఖ్ ఖాన్ గారి సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. ఒక్క సినిమా కాదండి, నెంబర్ ఆఫ్ మూవీస్ ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి అంట. అది కూడా అక్టోబర్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఎందుకని ఇదంతా అంటే అసలు ప్లాన్ ఇక్కడే ఉంది. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ అన్న రూపంలో బాహుబలి పార్ట్ 1, 2 కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేస్తున్నారు కదా. ఎక్కడ ఆ సినిమా హిట్ అయ్యి మళ్ళీ డబ్బులు కొట్టేస్తే ఆ కలెక్షన్స్తో బాలీవుడ్స్ సూపర్ హిట్ అయిన దంగల్ సినిమా రికార్డులను అయితే బద్దలు కొట్టేస్తుందా అన్న భయంతో దాన్ని సైడ్ ట్రాక్ చేయించడానికి ఇదంతా చేశారా అని చెప్పి ఒక టాపిక్ అయితే నడుస్తుంది. నడవడం ఏంటి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మరి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకి తెలీదు. ఇంకా ఈ పోటీ మొదలైంది చాలా క్రితమే. ఎందుకంటే ఇప్పుడే కాదు, సలార్ వర్సెస్ డంకీ టైంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. బాలీవుడ్ మీడియాలో ఎలా నెరేట్ చేసిందో అందరికీ గుర్తుంది. కానీ ఫలితంగా సలార్ హిట్ అయిందా, డంకీ హిట్ అయిందా, రిజల్ట్ ఏంటి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయని నేను మీకు విడిగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరోసారి అదే గేమ్ రిపీట్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేసే స్ట్రాటజీస్ని బయటకు ఒప్పుకోకుండా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది, ఇది కేవలం సినిమాల పోటీలా కాదు, సినిమా అనే ఇమేజ్ గేమ్లా ఉంది నాకు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎందుకు ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటున్నారు? సింపుల్ లాజిక్ బ్రో. ప్రభాస్కు సింగిల్ రీజన్ ఫ్యాన్ బేసే కాదు, ఆయన సినిమాలు తమిళంలో, హిందీలో, మలయాళంలో, కన్నడలో, తెలుగులో అన్ని చోట్ల ఆడుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఓపెనింగ్ కలెక్షన్స్ గట్టిగా వస్తున్నాయి కాబట్టి సో ఆయన మీద డబ్బులు పెట్టడానికి ఎక్కువ మంది రెడీగా ఉన్నారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఆ రేంజ్లో వేరే హీరోలకి ఆడియన్స్ని సంపాదించుకోవడం అంటే కళనే చెప్పాలి. ఇంకొకరు లేడు ఇండియాలో కరెంట్ సిచ్యువేషన్లో. షారుఖ్ కూడా మల్టీ లాంగ్వేజ్ రీచ్కి అయితే ప్రయత్నించారు, కానీ ఆ లెవెల్లో క్రాస్ అయితే కాలేకపోయారు అనమాట. షారుఖ్ ఖాన్ గారి ఇమేజ్ ఏం తక్కువ కాదు, ఇండియా సూపర్ స్టార్ అయి ఉండొచ్చు. కాకపోతే అన్ని రీజన్స్లో కూడా మీరు బిజినెస్ చేయలేనప్పుడు, ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేనప్పుడు నెక్స్ట్ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. కాబట్టి అలా ఈసారి ప్రభాస్ వచ్చాడు, ఇండియా యొక్క బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఎదిగిపోయాడు. కానీ ఇది ఎవరికి మింగుడు పడట్లేదు అనమాట. అయితే ఇంకో విషయం కూడా ఉంది. నాట్ ఓన్లీ కలెక్షన్స్, ప్రభాస్ గారి లైనప్ ఎలా ఉంది, అటువంటి లైనప్ ఏ పాన్ ఇండియా హీరోకైనా ఉందా అని కూడా మనం ఒకసారి చూసుకోవాలి కదా. మరి ప్రభాస్కి ఇప్పుడు ఉన్న లైనప్ ఏంటో తెలుసా? స్పిరిట్ సినిమా, సలార్ 2 సినిమా, రాజాసాబ్ ఉంది, రాజాసాబ్ 2 కూడా ఉండబోతుందంట. ఇలాగే చాలా సినిమాలు ఉన్నాయి. కల్కి ఉంది, కల్కి 2 రాబోతుంది. కల్కి అయితే పెద్ద ఫ్రాంచైజీ రాబోతుందని చెప్తున్నారు. ఇంకో పక్క స్పిరిట్ కూడా పార్ట్ 2 ఉంటుందంటున్నారు. ఇలా ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఎవరికి ఉన్నాయి? ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏమన్నా చిన్న ప్రాజెక్ట్ అంటే కాదు, ప్రతి సినిమా కూడా దాదాపు 500 కోట్ల బడ్జెట్ దాకా వెళ్ళేలా ఉంది. అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ కూడా అందరూ 1500 కోట్లు ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మినిమంగా. సో ఈ రేంజ్ హైప్ ఉన్న ప్రభాస్ని కాకపోతే ఇంకెవరిని పిలుస్తారు బ్రో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని? ఆ మాట ఫ్యాన్స్కి ఆధారపడే కదా ఉంది. ఆయన ఒక్కల మీద కాదు, ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి ఆయన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేక వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. సో మనకి చెప్పండి బ్రో, మీలో ఏ హీరో, మీరందరూ ఏ హీరో ఈ నేమ్కి యాప్ట్ అవుతారు అనుకుంటున్నారు? ప్రభాస్ గారా లేక షారుఖ్ గారా? మీ కామెంట్స్లో చెప్పండి. ఈ చర్చ ఇప్పుడే మొదలెట్టేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇండియా సినిమా రియల్ ఫేస్ ఏంటో చూపించేద్దాం బ్రో.